స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమ స్వాగతం 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 స్వాగతం. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా ఈ యొక్క క్రింది విన్నపాల కోసం మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. Thanksgiving Mass for all the blessings showered upon family and for the departed soul of Gada Naredi and all other souls to rest in peace. Mass offered by Gada Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karnakumar. Mass offered by Boga Arogyaman family. Mass to Almighty God for all the blessings, protection upon all the family members, friends, relatives, and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For good health of Raja Rao and for God's grace upon kidney dialysis, Mass offered by Mariamma. For healing of Rajesh from heart stroke and for good health, Mass offered by family. For God's blessings upon Gattu Sunny Rohit on the occasion of birthday, Mass offered by Gattu Vinay Kumar and Malati. For good marriage proposal to Anipe Josna Sri, Mass offered by AP Saradi. For good job to A. Vinyal Kumar in MS Business Analytics in US, Mass offered by AP Sharadi. For God's protection upon family and for wisdom and good health to Vinay Babu, Mass offered by Vijay Lakshmi, Raju, Sri Kanya, Vinay Babu. For good health to family and for complete healing to Raju, Mass offered by Raju, Rahelu, Rajesh and Bhavana. For God's grace upon family, Mass offered by John Wilson and Kamala. For good job to BN Usha Kiran, Mass offered by family. For good health to M. Suresh Kumar, Mass offered by family. For God's protection upon family, Mass offered by Lakshmana Rao, Florence, Sandeep and Sandhya. For good health and wisdom, good job to family members and for special intentions, Mass offered by D. Upendra, Yesumata. Thanksgiving Mass for the newborn baby and for providing good health to mother and baby, Mass offered by Vinod Kumar. ఈ యొక్క విన్నపాలను మనం ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ వారందరి కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మానవులమైన మనం అందరము కూడా ఈ యొక్క శారీరకమైన జీవితం జీవించడానికి ఈ యొక్క ఆహారం మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఒక పూట ఆహారం దొరకపోతే మనం ఎన్నో సందర్భాల్లో చాలా ఆకలితో ముందుకు వెళ్తూ ఉంటాం. మరి ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి కూడా మనం ఆకలి కొని ఉండాలి అని, అలాంటి ఆకలి లేనటువంటి సమయాలలో మనం దేవునికి దూరం అయిపోతామని ఈరోజు మనకు పట్టణాలు గుర్తు చేస్తున్నాయి. అందుకని ప్రభు స్వయంగా తెలియజేస్తున్నాడు, నేనే నిజమైనటువంటి ఆహారము, నేనే జీవాహారమును అని ప్రభు నీకు నాకు గుర్తు చేస్తున్నారు. కావున మనకి ప్రతినిత్యము కూడా ప్రభు వాక్కు ద్వారా జీవము కలిగినటువంటి వ్యక్తులుగా మనల్ని మారుస్తూ ఉన్నారు. శారీరకమైనటువంటి జీవితం కోసం మనం ఆహారం భుజిస్తూ ఉంటే, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం కోసం
మనం పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యొక్క వాక్కు ద్వారా మనం నింపబడాలని దేవుడు ఈరోజు నీకు నాకు గుర్తు చేస్తూ ఉండగా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనం పరిశుద్ధంగా పాల్గొనుటకు మనం చేసిన పాపములను తప్పిదములను సమర్పిస్తూ పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యములను స్మరించుకొనుచున్న ఈ దినములలో నీవు మాపై ఎక్కువగా కనబర్చు ప్రేమానురాగములను మేము తనివి తీరా ఆస్వాదించుచున్నాము. ఎందుకనగా అజ్ఞానము, పాపము అను అంధకారము నుండి విముక్తులమై ఆనందించుచున్నాము. ఆ విధముగానే మేము తెలుసుకొనిన ఈ సత్యముల ఆచరణ యందు మాకు దృఢచిత్తమును దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనము నుండి 40వ వచనం వరకు. ప్రభు దూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నసంపకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. ఇథియోపియా రాణి అయిన కాందాసి యొక్క కోశాధికారి. దేవుణ్ణి ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథముపై తిరిగి పోవుచుండెను. అతడు అట్లు పోవచ్చు ప్రవక్తి అయిన యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము యొద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థము చేసుకొనగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథము నెక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదనగా, వధింపబడుటకు తీసుకొన పోబడిన గొర్రెవలెను, ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్ల వలెను అతడు నోరు తెరవడు. అతడు అవమానింపబడెను, న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గూర్చి ఎవ్వరునూ పలకజాలరు. ఏలైనా అతని భౌతిక జీవితము సమాప్తమయ్యను. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు? తనను గురించియా లేక మరి ఒకని గురించియా అని ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింపనారంభించెను. వారు అట్లే సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశమునకు చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరు ఉన్నది గదా, నేను జ్ఞానస్నానము పొందుటకు ఆటంకమేమి అని నసంపకుడు ఫిలిప్పును ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల
జ్ఞానస్నానము పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయ ఆజ్ఞాపించి తనను ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానం ఇచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను. ఆ నసంపకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయెను. సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి అన్ని పట్టణముల యందును సువార్తను బోధించుచు కైసీరియాను చేరుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం నుంచి 51వ వచనం వరకు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచెనని భావము కాదు. దేవుని వద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇది. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సువిశేష పట్టణంలో ఎంతో చక్కగా వింటూ ఉన్నాము. మన యొక్క ప్రభు తెలియజేస్తున్న విధముగా, నా తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. రెండవదిగా యేసు చెప్తున్న విషయము, జీవము గల ఆహారమును నేనే. ఇవి రెండు కూడా మనం గమనించినట్లయితే, ఆ యొక్క తండ్రి ఆకర్షించిననే తప్ప మనం ఎవ్వరము కూడా దేవుని చెంతకు వెళ్ళలేము, ప్రభు యొక్క పిలుపుకు అర్హులము కాలేము అనే సందేశమును మనం వింటూ ఉంటే, జీవము గల ఆహారము నేనే. మీ పితరులు మన్నాను భుజించి కూడా మరణించారు, కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. ఈ లోకం జీవించడం కోసం మాత్రమే కాదు, నిత్య జీవం పొందుకోవడం కోసం ఇచ్చేటటువంటి ఆహారము నేనే అని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. మరి ఇవి రెండు కూడా మనం గమనించినట్లయితే, ఆ యొక్క ప్రభువు నీ కోసం నా కోసం ఈ లోకానికి తనే ఒక అర్పణగా, తనే ఒక కానుకగా సమర్పించుకోవడం మనం వింటూ ఉన్నాం.
తండ్రి ఆకర్షించాలి అంటే, తండ్రి యొక్క ఆకర్షణకు మన అర్హులం కావాలి అంటే, ఇదిగో మనకు అర్హత లేదు కావున ప్రభువే స్వయంగా పరలోకము నుండి మన కోసం దిగివచ్చినటువంటి ఆహారమని, ఈ యొక్క ఆహారం భుజించినప్పుడు మనము తండ్రి చేత ఆకర్షించబడతామని, మరి పితాపుత్ర పవిత్రాత్మలతో కలిసి జీవించేటటువంటి కృప కేవలం ఆ యొక్క జీవము కలిగిన ఆహారమును స్వీకరిస్తేనే ఉంటుంది అని స్వయంగా ప్రభు నీకు నాకు ఈరోజు గుర్తు చేస్తున్నారు. మరి యొక్క జీవం గల ఆహారము నేనే అని చెప్పడానికి ఎందుకు ఆ యొక్క పితరులను మన్నా సమయంలో వారు మన్నాను భుజించి చనిపోయారు అనేటువంటి ఒక సందర్భమును యేసు ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఆ యొక్క సంఘటనకు ఈ యొక్క సంఘటనకు సంబంధం ఏమిటి, ఏమైనా లింకు ఉందా అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, ఆ రోజు వాళ్ళు ఆకలిగొని ఉన్నప్పుడు ప్రభువు వారికి మన్నాను పరలోకం నుండి ఇచ్చాడు. వారి యొక్క శారీరకమైన ఆకలి నింపుకోవడానికి వాళ్ళు మోషే మీద గొనుగుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఐగుప్తు దేశంలో మాకు అన్నీ కూడా చక్కగా సమకూర్చారు, చక్కటి ఆహారం లభించింది, కానీ ఈ యొక్క ఎడారిలో మాకు ఏమీ కూడా లభించడం లేదు. ఆహారం కొరత కలిగినప్పుడు వాళ్ళు మోషే మీద గొనగడం, దేవుని మీద గొనగడం మనం గమనిస్తూ ఉన్నాం. మిగతా సమయంలో వాళ్ళు చక్కగా ముందుకు వెళ్తుండగా కూడా మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క శారీరకమైన ఆహారం మనలో కొరత కనిపించినప్పుడు మనము కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, మన సాంప్రదాయాల్లో మీరు విని ఉన్నట్లయితే కూటి కడుపు కోసం కోటి విద్యలు అనేటువంటి సామెతను ఎన్నో సందర్భాలు విని ఉంటాం. ఈ యొక్క కడుపు నింపుకోవడం కోసం ధనికులు మోసం చేసి బతుకుతున్నారు, పేదవాళ్ళు కూడా వారికున్న దాంట్లో బతుకుతున్నారు, దొంగ వాళ్ళు కూడా దొంగతనం చేసి బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా పనులు చేసుకుంటూ బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కారణం కడుపు నింపుకోవడం కోసం. అంతేకాదు, ఖాళీ పర్సు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, లేకపోతే ఖాళీ జేబు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుందని కూడా మనం వింటూ ఉంటాం. అనగా ఇవన్నీ గమనించినప్పుడు మన జీవితంలో కొరత కనిపించినప్పుడు ఆ యొక్క కొరత లేకుండా ఉండాలి అనేటువంటి భావనతో మనం ముందుగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒకప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ప్రజలు ఎప్పటికప్పుడు తెచ్చుకొని భుజించేటటువంటి సాంప్రదాయాలు ఉండేవి. కానీ ఈ రోజుల్లో మన యొక్క సాంప్రదాయం, మన యొక్క ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆచారాల ప్రకారం చూసుకుంటే మనం అన్నీ కూడా సమృద్ధిగా ముందుగా దాచిపెట్టుకుంటూ ఉన్నాం. కావలసిన కూరగాయలు ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటున్నాం, కావలసిన సరుకులు మనం కబర్డ్స్లో పెట్టుకుంటున్నాం, ముందుగానే అన్నీ తెచ్చుకొని రెడీ చేసుకుంటున్నాం. మనకు ఈ రోజుల్లో అలాంటి కొరత లేదు. అంతేకాదు, ఈ రోజులో నీకేం కావాలో కూడా నువ్వు ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆహారం సమృద్ధిగా హోటల్స్లో, షాపుల్లో దొరుకుతున్నది. కొరత లేనటువంటి సందర్భాలను మనం అనుభవిస్తుండగా కొరత మన జీవితంలో ఉన్నట్లయితే మనము ఎలాంటి ఆలోచనలకు గురి అవుతాం? మన జీవితంలో కొరత ఉన్నట్లయితే మనం ప్రభువు మీద ఏ విధంగా ఆధారపడతాం అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకోవాలి. అందుకని ప్రభు గుర్తు చేస్తున్నారు. ఆ రోజు మోషేతో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు కొరత కలిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, గొనిగారు, గొడవ చేశారు. ప్రభు వారికి పరలోకం నుంచి మన్నాను కురిపించారు, వారి యొక్క ఆకలిని తీర్చాడు. కానీ ఆ యొక్క శారీరకమైనటువంటి కొరత కోసం వాళ్ళు గొడవ పడి కావాల్సింది పొందుకున్నారు, కానీ అది నిజమైన సంతృప్తిని ఇవ్వలేదు. అది తండ్రి స్వయంగా ఇచ్చింది కాదు, వీళ్ళు స్వయంగా అడగడం ద్వారా తండ్రి ఇచ్చాడు. కానీ ఈరోజు నీవు నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క లింక్ నేను గుర్తు చేసుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, గమనించాలి. అదేమిటంటే తండ్రి ఆకర్షించిననే తప్ప నీవు నేను దేవుని యొక్క పిలుపుకు అర్హులం కాము. మరి ఆ యొక్క తండ్రి ఆకర్షించాలి అంటే ఆ యొక్క తండ్రి నుంచి ప్రభు తన ఏకైక కుమారుణ్ణి స్వయంగా మన కోసం ఈ లోకానికి పంపించాడని,
ఆ యొక్క కుమారుడు నీ కోసం నా కోసం ఒక అర్పణగా, ఒక ఆహారముగా తయారయ్యాడని, నన్ను మీరు స్వీకరించండి, నన్ను భుజించండి అని ప్రభు ఆ యొక్క రొట్టెను విరిచి శిష్యులకు ఇస్తున్నప్పుడు వారికి అర్థం కాలేదు. ఆ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలు ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ప్రభు పునరుత్థానమైన తర్వాత వాళ్ళు దాన్ని గుర్తించారు. ప్రభు చెప్పిన విధంగా, ప్రభు యొక్క ఆజ్ఞానుసారముగా వాళ్ళు తిరిగి రొట్టెను విరిచి ఆ యొక్క ప్రభును దానిలో గుర్తిస్తున్నారు, పవిత్రంగా స్వీకరించారు. మరి ఈరోజు ఈ యొక్క సుసేపట్టం ద్వారా దివ్య బలి పూజలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అర్థాన్ని, భావాన్ని కూడా ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు. ఇదిగో నేనే జీవాహారమును. ఆ రోజు మన్నాను భుజించారు, వాళ్ళు మరణించారు. కానీ ఈరోజు మనం ప్రభువును స్వీకరించి ప్రభువును భుజించినట్లయితే మనకు నిత్య జీవం ఉంది. ఎందుకంటే అది జీవము కలిగినటువంటి ఆహారము, నిత్య జీవం కలిగినటువంటి ఆహారము. కావున మనము గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనకు శారీరకమైనటువంటి ఆహారం మనకు కొరత లేదు. కావున ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం మనందరికీ కూడా కొరత ఉంది. ప్రతి కుటుంబాల్లో ఈ కొరత ఉంది, ప్రతి ఒక్క యువతి యువకుల్లో ఈ కొరత ఉంది, పిల్లల్లో ఈ యొక్క కొరత ఉంది, భార్య భర్తల మధ్య ఈ యొక్క కొరత ఉంది, కుటుంబాలలో యొక్క కొరత ఉంది. కావలసిన అన్నీ కూడా మనకి ఇళ్ళల్లో ఉన్నాయి, కానీ లేని ఒక్కదాని కోసం మనం గొడవ చేస్తూ ఉంటాం. తినడానికి మనకి అన్నీ ఉంటాయి, ఆ యొక్క ఆహారం పక్కన పెట్టి ఏది లేదో దాని గురించి మనం గొడవ పడుతూ ఉంటాం. ప్రభువు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు, కానీ లేని దానికోసం మనం గొడవలు చేస్తున్నాం ఈ రోజుల్లో. గమనించాలి, మనకున్నటువంటి కొరత ఆహారము కాదు, మనకున్నటువంటి కొరత ప్రభువు. మన యొక్క జీవితాల్లో ప్రభు యొక్క కొరత చాలా ఉంది. కావున భార్య భర్తలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు, కుటుంబాల్లో యువకులు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు, మరి సమాజం కూడా ప్రశాంతంగా జీవించలేకపోతుంది. తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, కావలసినంత డబ్బు బ్యాంక్ అకౌంట్లో ఉంది, కానీ మనిషికి ప్రశాంతత లేదు, మనిషికి శాంతి కలిగినటువంటి జీవితం లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు నేను గమనించాలి, నాకు లేనటువంటిది ఏమిటి, నా జీవితంలో ఉన్నటువంటి కొరత ఏమిటి? ఆహారమా? కాదు. డబ్బా? కాదు. కావలసినటువంటి వస్తువులా? కాదు. అన్నీ ఉన్నా మన జీవితంలో కొరత ఉందంటే ఆ యొక్క కొరత కేవలం ప్రభు యొక్క కొరత. ప్రభు మన జీవితాల్లో లేడు, కుటుంబాలలో లేడు, భార్య భర్తల మధ్య లేదు. నాది నాది అనే స్వార్థముతో మన ఈ రోజుల్లో ముందుకు నడుస్తూ ఉండగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కొరత ఏమిటి? వాక్యం వింటుండగా మీరు ఒక్కసారి అడగండి, మీ యొక్క జీవితాన్ని మీరే ప్రశ్నించుకోండి. నా యొక్క జీవితంలో నాకున్నటువంటి కొరత ఏమిటి? నాకు ఏమీ లేదు, ఏమీ లేదు అనే దాని గురించి మనం ఎక్కువ బాధపడుతుంటాం. కానీ ఒక్కసారి గమనించండి, వస్తువులు పక్కన పెట్టండి, విషయాలను పక్కన పెట్టండి, భవిష్యత్తును పక్కన పెట్టండి. ఒక్కసారి నాలో ప్రభు ఎంత శాతం ఉన్నాడు? ప్రభు నా జీవితంలో అసలు ఉన్నాడా? భార్య భర్తల మధ్య ప్రభు ఉన్నాడా? కుటుంబాలలో ప్రభు ఉన్నాడా? నీ ఇంట్లో ప్రభు ఉన్నాడా? నీ యొక్క పిల్లల్లో ప్రభు ఉన్నాడా? నీ యొక్క తల్లిదండ్రుల్లో ప్రభు ఉన్నాడా? ఒకసారి నేను గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క వస్తువుల కొరత పక్కన పెట్టేసి ప్రభు ఎంత శాతం నాలో లేడు గమనించి ఆ యొక్క ప్రభు కోసం మనం ప్రయత్నం చేద్దాం, ఆ యొక్క ప్రభు కోసం జీవిద్దాం. ఎందుకంటే ఆ యొక్క ప్రభు మనతో ఉన్నప్పుడు ఇదిగో ఆ యొక్క ప్రభు చెప్తున్న విధంగా ఆ యొక్క పితరులు మన్నాను భుజించి కూడా మరణించారు, కానీ నన్ను పొందుకుంటే అనగా ప్రభువును పొందుకుంటే మనం ఎవరు కూడా మరణించినా తిరిగి మళ్ళీ ప్రభువుతో పునరుత్థానం అవుతాము. కావున ఇంతటి అద్భుతమైనటువంటి ఆహారాన్ని మన యొక్క ప్రభు మన కోసం ఇస్తూ ఉండగా ఆ యొక్క ప్రభువును మనం స్వీకరిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా దివ్య బలి పూజలో ఎంతోమంది అప్పమును స్వీకరిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి హృదయముతో మనస్సుతో స్వీకరిస్తున్నారు? గౌరవంతో స్వీకరిస్తున్నావా? ప్రభువును స్వీకరిస్తున్నావు అనేటువంటి ఆలోచనతోనే స్వీకరిస్తున్నావా? ఏదో ఒక అప్పము తీసుకున్నాను, సాంప్రదాయపూర్వకంగా నేను నోట్లో పెట్టుకొని వెళ్ళి కూర్చుంటున్నాను అని అనుకుంటున్నామా? ఒకసారి గమనించండి. చాలామంది
ఆ యొక్క అప్పము తీసుకునేటప్పుడు మరి ముఖ్యంగా వృద్ధులు లేకపోతే పెద్దవాళ్ళు ఎంతో గౌరవంతో స్వీకరిస్తుంటారండి. కానీ ఈరోజు యువకులు ఈ విధంగా తీసుకొని వెళ్ళిపోతుంటారు. దయచేసి గమనించండి, మీ యొక్క పిల్లలకు నేర్పించండి అప్పము ఏ విధంగా స్వీకరించాలి. ఆ యొక్క అప్పము సాధారణమైన అప్పము కాదు, అది స్వయముగా ప్రభువే, క్రీస్తు యొక్క శరీరము అని నీవు నేను గుర్తించాలి. అది మన పిల్లలకు నేర్పించాలి. ఈ రోజుల్లో నేను వేరు ప్రదేశాలకు వడకాలకు వెళ్తున్నప్పుడు గమనించిన విషయం ఏమిటంటే, ఆ యొక్క యువకులు ఎంతోమంది తెలియక చేస్తుండొచ్చండి. కానీ చర్చి పెద్దలు, సంఘ పెద్దలు లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. అది ఒక ప్రసాదము కాదు, గుళ్ళ పెట్టిన ప్రసాదము కాదు, అది స్వయంగా క్రీస్తు ప్రభువు, అది యేసు ప్రభు అని గమనించి దాని గౌరవముతో, శ్రద్ధతో, వినయముతో నీవు నేను స్వీకరించాలి. ప్రభు నీకు నాకు పదే గుర్తు చేస్తున్నాడు, నేనే జీవాహారమును. ఆ యొక్క అప్పము తీసుకునే ప్రతి సమయంలో కూడా నీవు నేను గౌరవంతో అప్పము తీసుకుందాం, స్వీకరిద్దాం. దాన్ని స్వీకరించిన తర్వాత అటు ఇటు దిక్కులు చూడకుండా మనం కొద్దిసేపు మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ఆ యొక్క ప్రభువుతో సంభాషిద్దాం. ఆ యొక్క ప్రభువును నీ యొక్క శరీరంలోనికి, నీ యొక్క జీవితంలోనికి పరిపూర్ణంగా ఆహ్వానించాలండి. ఎంతోమంది నేను గమనిస్తుంటాం, మనం అందరం కూడా గమనిస్తున్నాం, నేను ఒక్కటే కాదు మీరు కూడా గమనిస్తుంటారు. సప్రసాదం తీసుకున్న తర్వాత వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని, సప్రసాదం తీసుకునే వాళ్ళని గమనిస్తుంటామే తప్ప మనం ఎన్నో సందర్భాల్లో కూర్చొని ప్రార్థన చేయడం లేదు. వ్యక్తిగతంగా ఆ యొక్క ప్రభువును స్వీకరించినప్పుడు ఆ యొక్క ప్రభువును పరిపూర్ణంగా నీ హృదయంలోనికి, నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. అందుకని ప్రభు నీకు నాకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. యోహాను సువార్త 6:47 నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా ఆ యొక్క ప్రభువును, ఆ యొక్క అప్పమును స్వీకరించిన తర్వాత నువ్వు విశ్వసించాలి. అది సాధారణమైన అప్పము కాదు, ఆ యొక్క సాధారణమైన అప్పము కాదని, ఆ యొక్క అప్పములో యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడని విశ్వసించు. నీ విశ్వాసం, నా విశ్వాసం నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో అప్పమును తీసుకుంటామో అప్పుడు మనం నిత్య జీవం పొందుకుంటాము అని ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క ప్రభువును మనం ప్రతినిత్యము కూడా స్వీకరిద్దాం, గౌరవంతో మనం స్వీకరిద్దాం. మన యొక్క వచ్చే తరాలకు కూడా ఆ యొక్క గౌరవంలో దివ్య బలి పూజలు ఉన్నటువంటి విశిష్టతను, గౌరవాన్ని, ప్రాముఖ్యతను గుర్తు చేద్దాం. మనము యేసుక్రీస్తు బాటలో ముందుకు వెళ్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అర్థం చేసుకొని భక్తి మార్గమును నడిచినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు
మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనం మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనను చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీశ్రమ జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎర్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు జీవించుచున్నవారు ఇక మీద కేవలం తమ కొరకు కాక అతని కొరకు జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అత్యంత సమీపమున నుండుమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా.